నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ లోపల బీఎస్సీ నర్సింగ్‌కి అండ్ బీపీటీకి, ఏహెచ్ఎస్‌కి ఫీ అనేది ఎట్లా ఉంటది? పర్ ఇయర్ ఎంత ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటది అని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, దానికంటే ముందు ఒకవేళ నువ్వు మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయిరి. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్‌లీ ఏందంటే ఏహెచ్ఎస్‌కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అనేది ఎట్లుంటది కావచ్చు అనంటే మనకి సో, అడ్మిషన్ టైమ్ లోపల ₹3000 అయితే మనం ఫీ అనేది పే చేయాల్సుంటది. విచ్ ఈస్ నాన్ రిఫండబుల్. అండ్ దాని తర్వాత ఏందంటే సెక్యూరిటీ డిపాజిట్ కోసం ఒక ₹1000 అయితే పే చేయాలి. విచ్ ఈస్ రిఫండబుల్. ఇది రిఫండబుల్ అయితది మనకి ₹1000 అనేది. అండ్ దాని తర్వాత మనకు ట్యూషన్ ఫీ అనేది మనం యాన్యువల్‌గా పే చేయాల్సుంటది. లైబ్రరీ ఫీ కూడా యాన్యువల్‌గా అంటే ఇయర్లీ వన్స్ ఒకసారి పే చేయాల్సుంటదన్నట్టు. ట్యూషన్ ఫీ కావచ్చు, లైబ్రరీ ఫీ కావచ్చు అండ్ ఎగ్జామినేషన్ ఫీ కూడా మనం సంవత్సరానికి ఒకసారి పే చేయాల్సుంటదన్నట్టు. సో, ట్యూషన్ ఫీ ఎంత అంటే 39,750 ఫస్ట్ ఇయర్ లోపల, సెకండ్ ఇయర్ లోపల కూడా 39,750 అండ్ థర్డ్ ఇయర్ లోపల కూడా 39,750 అయితే పే చేయాల్సుంటది. ఫస్ట్ ఇయర్‌ల, సెకండ్ ఇయర్‌ల అండ్ థర్డ్ ఇయర్ లోపల. అండ్ ఆఫ్టర్ దట్ యాన్యువల్‌గా మనం లైబ్రరీ ఫీ అనేది 1000 పే చేయాల్సుంటది. అండ్ యాన్యువల్‌గా ఎగ్జామ్ ఫీ అనేది ₹1,500 అయితే పే చేయాల్సుంటది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయరు. అండ్ థర్డ్ ఇయర్ అనేది ఎగ్జామ్ ఫీజ్ అనేది మనకు ₹2,500 అయితే పే చేయాల్సుంటదన్నట్టు. సో, ఇట్లా మనం మన ఫీ అయితే పే చేయాల్సుంటది ఏహెచ్ఎస్ లోపల. సో, నువ్వు ఏహెచ్ఎస్ లోపల ఏ కోర్స్ అయినా కూడా ఫీ స్ట్రక్చర్ అయితే ఇట్లనే ఉంటదన్నట్టు. సో, పర్ ఇయర్ ఎంత పే చేయాలి మరి అంటే ఫస్ట్ ఇయర్ లోపల అరౌండ్ మనకి ₹46,250 అయితే పే చేయాల్సుంటది. ఓకేనా? అండ్ సెకండ్ ఇయర్ లోపల 42,000 పే చేయాల్సుంటది. 42,250 అండ్ థర్డ్ ఇయర్ లోపల ₹43,250 అయితే పే చేయాల్సుంటదన్నట్టు. 43,250. సో, మనం అరౌండ్ ఒక 47,000-48,000 అయితే పర్ యానమ్ సో, మనకైతే కాలేజ్ మీద ఖర్చయితా ఉంటదన్నట్టు. అండ్ ఇది ఏహెచ్ఎస్‌కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఫర్ 3 ఇయర్స్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. ఏహెచ్ఎస్‌కి 3 ఇయర్స్ మాత్రమే ఉంటది. అండ్ ఫోర్త్ ఇయర్ లోపల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ అయితే మనం చేయాల్సుంటదన్నట్టు. అండ్ ఈ ఫోర్త్ ఇయర్ లోపల మనకు పర్ మంత్ ₹15,000కెళ్ళి మనకైతే అమౌంట్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇది ఏహెచ్ఎస్ ఫీ స్ట్రక్చర్. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే బీపీటీకి సంబంధించి. సో, బీపీటీకి సంబంధించి మనకు అడ్మిషన్ టైమ్ లోపల ₹3000 అయితే పే చేయాల్సుంటది. విచ్ ఈస్ నాన్ రిఫండబుల్. అండ్ దాని తర్వాత మనకు సెక్యూరిటీ డిపాజిట్ అయితే ₹1000 పే చేయాలి. సో, విచ్ ఈస్ రిఫండబుల్. అండ్ దాని తర్వాత ఇయర్లీ మనం ఎంత కట్టాలి అనంటే ట్యూషన్ ఫీ అనేది ఇయర్లీ కట్టాల్సుంటది. లైబ్రరీ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఇయర్లీ కట్టాల్సుంటదన్నట్టు. సో, మనకి ఈ ట్యూషన్ ఫీ అనేది మనం ఇయర్లీ ఎంత కట్టాలి అంటే ఫస్ట్ ఇయర్ లోపల 39,750 సెకండ్ ఇయర్ లోపల కూడా 39,750 థర్డ్ ఇయర్ లోపల కూడా 39,750 ఫోర్త్ ఇయర్ లోపల కూడా ₹39,750 అయితే మనం ట్యూషన్ ఫీ పే చేయాలి. అండ్ లైబ్రరీ ఫీ వచ్చేసి ₹1,000 అయితే ఎవ్రీ ఇయర్ మనం పే చేయాల్సుంటది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ కూడా అరౌండ్ మనం ₹1,500 ఓకేనా? ₹1,500 అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ పే చేస్తాం. అండ్ ఫోర్త్ ఇయర్ విషయానికొస్తే ₹2,500 అయితే మనం పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది అండ్ యాన్యువల్‌గా మనం బీపీటీకి సంబంధించిన ఫీ ఎంత కడతామంటే అరౌండ్ ఫస్ట్ ఇయర్ లోపల 46,250 అయితే కడతామన్నట్టు. ఓకేనా? సో, అండ్ సెకండ్ ఇయర్ లోపల 42,000 అండ్ థర్డ్ ఇయర్ లోపల 42,250 అండ్ థర్డ్ ఇయర్ లోపల మాత్రం 43,250 ఓకేనా? సో, ఇట్లా మనమైతే యాన్యువల్‌గా ఫీ అయితే బీపీటీకి పే చేస్తాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్‌కి సంబంధించి. సో, ఇది బీపీటీ ఫీ స్ట్రక్చర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ నర్సింగ్. సో, బీఎస్సీ నర్సింగ్ విషయానికొస్తే మనకి బీఎస్సీ నర్సింగ్ లోపల అడ్మిషన్ అప్పుడు యాజ్ యూజువల్‌గా 3,000 అయితే కడతాం. విచ్ ఈస్ నాన్ రిఫండబుల్. అండ్ సెక్యూరిటీ డిపాజిట్ కోసం అయితే ₹1,000 అయితే మనం పే చేస్తాం అన్నట్టు. అండ్ దాని తర్వాత సో, ఈ లైబ్రరీ ఫీ కావచ్చు. ఓకేనా? సో, ఎగ్జామినేషన్ ఫీ కావచ్చు. దాని తర్వాత లైబ్రరీ ఫీ, ట్యూషన్ ఫీ, ఎగ్జామినేషన్ ఫీ, ట్రాన్స్‌పోర్టేషన్ ఫీ, అఫిలియేషన్ ఫీ ఈ ఫీస్ అన్నీ కూడా మనం పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, యాన్యువల్‌గా ఇవన్నీ గూడా మనం పే చేయాల్సుంటది. నువ్వు యాన్యువల్‌గా ట్యూషన్ ఫీ ఎంత పే చేయాలంటే ₹31,250 అయితే ట్యూషన్ ఫీ పే చేయాల్సుంటది. అండ్ లైబ్రరీ ఫీ అనేది యాన్యువల్‌గా మనం సంవత్సరానికి ఒకసారి లైబ్రరీ ఫీ ₹1,000 అనేది పే చేయాల్సుంటది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ₹1,300 అయితే మనం పర్ ఇయర్ పే చేయాల్సుంటది 4 ఇయర్స్ వరకి. అండ్ దాని తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్ ఫీ అనేది ₹1,500 అయితే మనం పే చేయాల్సుంటది పర్ ఇయర్‌కి ఒక్కసారి. అండ్ ఆఫ్టర్ దట్ మనకి అఫిలియేషన్ ఫీ ఓకేనా? ఈ అఫిలియేషన్ ఫీ అనేది సంవత్సరానికి ఒక్కసారి మనం ₹1,000 అయితే
పే చేయాల్సుంటదన్నట్టు. సో, ఇట్లా మనం 4 ఇయర్స్ అమౌంట్ అయితే పే చేయాల్సుంటది. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ లోపల 40,050 రూపీస్ అయితే పే చేస్తాం మనం. అండ్ సెకండ్ ఇయర్ లోపల 36,000 రూపీస్ అయితే పే చేస్తాం. 36,050 రూపీస్. అండ్ థర్డ్ ఇయర్ లోపల మనకి 36,050 రూపీస్ అయితే పే చేస్తాం. అండ్ ఫోర్త్ ఇయర్ లోపల 36,050 రూపీస్ అయితే పే చేస్తాం. సో, ఇట్లా యాన్యువల్‌గా మనం అరౌండ్ 40,000 రూపీస్ వరకి పే అయితే చేస్తాం. సో, 40,000 అనేది ఫస్ట్ ఇయర్ లోపల, 36,000 అనేది సెకండ్ ఇయర్ లోపల, థర్డ్ ఇయర్ లోపల 36,000 అండ్ ఫోర్త్ ఇయర్ లోపల 36,000 అయితే పే చేస్తాం. సో, ఇట్లా మనం నర్సింగ్‌కి 4 ఇయర్స్‌కి మనమైతే ఇంత అమౌంట్ అయితే పే చేస్తాం అన్నట్టు. సో, ఈ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల మనకి మరి ఫీజ్ రియంబర్స్‌మెంట్ రాదా అంటే, సో, బేస్డ్ ఆన్ యువర్ క్యాస్ట్ మనకి ఫీజ్ రియంబర్స్‌మెంట్ అయితే వస్తది. బేస్డ్ ఆన్ యువర్ క్యాస్ట్ అండ్ ఇన్‌కమ్ మీకు అరౌండ్ ఒక 30,000-35,000 రూపీస్ ఆఫ్ ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది వస్తదన్నట్టు. సో, అవి కాకుండా మనం ఎగ్జామ్ ఫీజులు, ఈ లైబ్రరీ ఫీజు లాంటివి మాత్రం పే చేసుకోవాల్సి ఉంటది. సో, దిస్ ఈస్ అబౌట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ ఫీ స్ట్రక్చర్. సో, దట్స్ ఇట్ అండ్ ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. సో, ఇట్లయితే మీరు ఒకవేళ ఫీజ్ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయితే మాత్రం మీకు ఫీ రియంబర్స్‌మెంట్ అయితే వస్తదన్నట్టు. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.